మన పాప పరిహారార్థం. ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం. వసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజల పాల్గొనవేగమేరారండి జనులారా, ప్రభు దీవెన పొందగవేగమేరారండి ప్రియులారా. రక్షణ కోసం, మనుజాళి మనుగడ కోసం తన ప్రాణం తన సర్వం త్యాగం చేసెను. ప్రేమాజ్ఞలను పాటింపగా గురుతుగా నీచెను. మానవ రక్షణ కోసం, మనుజాళి మనుగడ కోసం తన ప్రాణం తన సర్వం త్యాగం చేసెను. ప్రేమాజ్ఞలను పాటింపగా పూజింపరారే, స్తుతింపరారే, సేవింపరారే, దేవాది దేవుని పూజలో పాల్గొని నవజీవం పొందరే. బలి పూజలు పాల్గొనవేగమేరారండి జనులారా, ప్రభు దీవెన పొందగవేగమేరారండి ప్రియులారా. ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం. వసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొనవేగమేరారండి జనులారా, ప్రభు దీవెన పొందగవేగమేరారండి ప్రియులారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కా కాలపు 3వ ఆదివారమైనటువంటి ఈ రోజున ఈ దివ్య బలి పూజ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం సహాయపడుతున్నటువంటి దాతల తలంపులు నెరవేరునట్లును, వారి కుటుంబాలలో ఉత్థాన క్రీస్తు యొక్క శాంతి మహిమలు ఆ ప్రభువు కురిపించాలని వారి కోసం ఈ దివ్య బలి పూజ అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినబోయేటటువంటి సువిశేషములో 2 శిష్యులు ఎమ్మావుస్ అనేటటువంటి ప్రదేశానికి వెళుతూ ఉండగా వారి హృదయాలు భయముచే నింపబడ్డాయి. అయితే ప్రభువు వారలను కలిసి వారలకు వాక్యాన్ని వివరించి ఆ తరువాత రొట్టెను విరిచినప్పుడు వారి యొక్క హృదయాలు తెరవబడి ఆ హృదయాలలో సంతోషం మళ్ళీ చోటు చేసుకుంది. ఈ విధముగా అలనాడు ఈ 2 శిష్యులతో ప్రభువు చేసినటువంటి భోజనమే, రొట్టె విరచటమే ఈనాడు మన యొక్క దివ్య బలి పూజకు మూలము, ఆధారము అని పవిత్ర గ్రంథ పఠనం, తిరుసభ సాంప్రదాయం మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మనము కూడా రొట్టె విరుచుటలో అనగా దివ్య బలి పూజలో ప్రభువును కనుగొనేటటువంటి విధముగా ఈ పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మనం చేసినటువంటి తప్పిదములను పాపములను మన్నించమని ఆ కరుణామయిని యొక్క శరణు వేడుకుందాం. లోకమే శోకమై బ్రతుకు శూన్యమై, పాపమే అంధకారమై నన్ను పడదోసి, శరణమని నా యేసువ నీ పాదాలు తాకేనా. శరణమని నా యేసువ నీ పాదాలు తాకేనా. లోకమే శోకమై బ్రతుకు శూన్యమై,
అపవాదికే నే చేరువై నిన్ను మరిచాను, అపరాధములతో నిన్ను వీడి దూరమయ్యాను. అపవాదికే నే చేరువై నిన్ను మరిచాను, అపరాధములతో నిన్ను వీడి దూరమయ్యాను. పరితాపమే నా ఆలాపనై నీ హృదయాన్ని తాకేనా, లోకమే శోకమై బ్రతుకు శూన్యమై, పాపమే అంధకారమై నన్ను పడద్రోసి, శరణమని నా యేసువా నీ పాదాలు తాకినా, లోకమే శోకమై బ్రతుకు శూన్యమై. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపండి, ప్రభువా మాపై దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా మాపై దయ చూపండి, ప్రభువా మాపై దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము, ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఘనపరచుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడ ఏలిన వారైన యేసుక్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల పితయొక్క పుత్రుడా, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మనవి ఆలకించండి. ప్రార్థించుదము. ప్రేమతో మమ్మాదరించు ఓ సర్వేశ్వర, నీవు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితిమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురు చూచు మాకు
నిత్యానందమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుంచి 28 వరకు. పెంతెకోస్తు పండుగ దినమున పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలబడి ఆ ప్రజా సమూహంను ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయా జనులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దాన్ని సావధానంగా ఆలకింపుడు. ఇజ్రాయేలులారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి ఒనర్చెను. ఇది మీకై మీరు ఎరుగుదురు. ఏలైనగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు పాపులచే సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణవేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుకొంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందెదను. అందువలన నా హృదయము ఆనందించినది, నా మాటలు ఉల్లాసంతో నిండి ఉన్నవి. నేను మర్యాదడునై ఆశతో నిరీక్షింతును. ఏలైనగా నీవు నా ఆత్మను పాతాళంన విడిచిపెట్టవు. నీవు పరిశుద్ధుడవగు నీ సేవకుని కుళ్ళిపోనియవు. నీవు నాకు జీవమునకు మార్గములను చూపించి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందంతో నింపెదవు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువు జీవమునకు చేర్చు మార్గమును జీవములకు చేర్చు మార్గమును నీవు మాకు చూపింతువు. నీవు మాకు చూపింతువు. ప్రభు నన్ను కాపాడుము. నేను నిన్ను శరణు వేడుదును. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు. ప్రభువే నాకు వారస భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము అతని ఆధీనమున ఉన్నది. అందరూ. ప్రభు జీవమునకు చేర్చు మార్గమును ప్రభు జీవమునకు చేర్చు మార్గమును నీవు మాకు చూపింతువు. నీవు మాకు చూపింతువు. ప్రభువు నాకు హితోపదేశం చేయునుగాక, నేను అతని స్తుతింతునుగాక. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువును నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నన్ను కాపాడునుగాక, నాకు ఏ ఆపద వాటిల్లదు. అందరూ. ప్రభువు జీవమును చేర్చు మార్గమును ప్రభు జీవమును చేర్చు మార్గమును నీవు మాకు చూపింతువు. నీవు మాకు చూపింతువు. కనుక నేను మిగుల సంతసింతును, సురక్షితంగా జీవింతును. నీవు నన్ను పాతాళములకు పంపవు. నీవు పరిశుద్ధుని గోతిపాలు చేయుదు. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను మహానందమును నొందుదును. నీ రక్షణమును బడసి శ్వాస సౌఖ్యమును అనుభవింతును. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు
యేసే నిత్యం నిరతం సత్యం యేసే నీకు నాకు జీవం యేసే భక్తికి ముక్తికి మార్గం యేసే శక్తిని యుక్తిని వసగును యేసే సత్యం జీవం మార్గం యేసే యేసు నీవే 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 రెండవ పట్నము. నిష్కళంక గొర్రెపిల్ల వంటి అమూల్యముగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి. పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు. వారి వారి ప్రవర్తనను బట్టి దేవుడు అందరికీ పక్షపాతము లేక తీర్పు చెప్పును. కాబట్టి మిగిలియున్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ఏలన మీ పూర్వీకుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపజేయుటకు ఏమి అర్పింపబడనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారం వంటిది కాదు. నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి. లోకము సృజించబడక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడిన ఈ తుది కాలమున విదితమునర్చబడెను. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని యందు స్థిరపడినవి. ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ చేయి కాచి నన్ను నడిపించు, నీ స్వరము నాకు ఇలా వినిపించు. నీ చేయి చాచి నన్ను నడిపించు, నీ స్వరము నాకు ఇలా వినిపించు. యేసువా నా యేసువా, యేసువా నా యేసువా, యేసువా నా యేసువా, యేసువా నా యేసువా. నీవే మార్గము జీవము, నీవే రక్షణ కవచము, నీవే నాకు నీడవై నాతో ఉండుము దైవమా. యేసువా నా యేసువా, యేసువా నా యేసువా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ చేయి చాచి నన్ను నడిపించు, నీ స్వరము నాకు ఇలా వినిపించు. నీ చేయి చాచి నన్ను నడిపించు, నీ స్వరము నాకు ఇలా వినిపించు. యేసువా నా యేసువా, యేసువా నా యేసువా, యేసువా నా యేసువా, యేసువా నా యేసువా. నీవే మార్గము జీవము, నీవే రక్షణ కవచము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను
పొందురుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి 35వ వచనము వరకు. లూకా సువార్త అధ్యాయము 24 వచనములు 13 నుండి 35 వరకు. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చచింటుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడువసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోపా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి. నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియల యందును వాక్కునందును దేవుని వలన మనుష్యుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. ఆయనయే ఇజ్రాయేలీలను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరచిరి. అంతట మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములనన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవి అన్నియు వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలచినట్లు కనబడెను. అంతట వారు, ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికిచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యెను. అంతట వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడుతున్నప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచునప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తు సువిశేషము. స్వామి స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషము ఎంతో ప్రధానమైనటువంటిది, ముఖ్యముగా కథోలికులమైనటువంటి మనకు. ఎందుకనగా 2వ వాటికన్ మహాసభ చెప్తూ ఉంది, దివ్య బలి పూజ మన కథోలిక క్రైస్తవ విశ్వాసానికి మూలము. అది కేవలం మూలము మాత్రమే కాదు, అది మన భక్తికి ఉన్నతమైనటువంటి స్థానము అని దివ్య బలి పూజ గురించి చెప్తూ ఉంది 2వ వాటికన్ సభ. అయితే చాలామంది ఈ దివ్య బలి పూజ యొక్క విలువను గ్రహించలేక కేవలం
వాక్యం వింటే సరిపోతుంది అన్నటువంటి భావనతో దివ్య బలి పూజకు అనేక మంది దూరం అయిపోతూ ఉన్నారు. ఎందుకనగా ఆ దివ్య బలి పూజలో ఉన్నటువంటి విలువ, ఆ పూజ యొక్క శక్తి తెలుసుకొనలేక ఎక్కడ వాక్యం ఉంటే అక్కడికి పరుగులు పెడుతూ ఉన్నారు. దివ్య బలి పూజ బైబిల్ గ్రంథములో కొన్ని సంఘటనల ఆధారముగా రూపొందించబడినది. ఆ దివ్య బలి పూజ యొక్క మూలము ప్రభు యొక్క కడరా విందు ఒకటైతే, ప్రభు 5,000 మందికి అద్భుతముగా పెట్టినటువంటి భోజనం ఒక మూలమైతే, మనం విన్నటువంటి ఈరోజు సువార్త కూడా దివ్య బలి పూజకు మూలము. ఈరోజు విన్న సువార్తకు దివ్య బలి పూజకు ఏమిటి సంబంధం అనగా, మనందరికీ తెలుసు యేసు ప్రభు మరణించిన తరువాత 2 శిష్యులు యెరూషలేము నుండి అటు ఎమ్మావు గ్రామమునకు వెళుతున్నారు. అయితే వాళ్ళ హృదయములో బాధ, భయం, పిరికితనం, దుఃఖం, ఆందోళన ఇవన్నీ కూడా నిండి ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి పునరుత్థానుడవుతాడన్న నమ్మకం వాళ్ళకు లేదు. అందుకే కనుక్కున్నారు, ఇక మన పని కూడా అయిపోయింది, మన గురువుకే దిక్కు లేదు, ఆయనే అన్యాయముగా హీనముగా శిలువ మీద కొట్టబడ్డాడు, ఇక మన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అని ఈ 2 శిష్యులు భయపడుతూ నడుచుకుంటూ వెళుతున్నారు. అయితే అప్పుడు ప్రభువు వాళ్ళకి దర్శనమిచ్చారు, కానీ ఆయనే ప్రభు అని వీళ్ళకి తెలియలేదు, గుర్తుపట్టలేదు. ఎవరో దారిన పోయేటటువంటి బాటసారి అనుకున్నారు. అయితే యేసు ప్రభువు ఏమీ ఎరగనట్లుగా వాళ్ళతో ముచ్చటించటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా నీవు కొత్తవాడవా, యెరూషలేములో ఈ మధ్య ఏం జరిగింది నీకు తెలియదా అని యేసు ప్రభు యొక్క మరణం గురించి యేసు ప్రభువుకే చెప్తున్నారు. కానీ ఆయనే యేసు ప్రభు అని వీళ్ళు గుర్తించలేదు. అయితే అప్పుడు వాళ్ళకి ప్రభువు లేఖనాలు వివరించారు. అయితే ఇక సాయం సమయమైంది, చీకటి పడుతుంది. యేసు ప్రభు మాత్రం తన దారిని తాను వెళ్ళిపోతాను అనుకుంటూ ఉండగా వీళ్ళిద్దరూ మనవి చేశారు, అయ్యా చీకటి పడుతుంది కదా, మా దగ్గరికి రమ్ము అని. అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో కలిసి రొట్టెను విరిచారు. పవిత్ర గ్రంథం ఏం చెప్తుంది అనగా, యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికిచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగింది. మార్గమధ్యమంతా కూడా యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు, కానీ వాళ్ళు యేసు ప్రభువే ఆయన అని గుర్తించలేకపోయారు. కనువిప్పు కలగలేదు. కనువిప్పు ఎప్పుడు కలిగింది? ఎప్పుడైతే ప్రభువు రొట్టెను విరిచారో అప్పుడు వాళ్ళ నేత్రములు తెరవబడి ఈయనే యేసు ప్రభు అని గుర్తించారు. ప్రియ సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన యేసు ప్రభు రొట్టెను విరిచి వాళ్ళతో భుజించినటువంటి సంఘటన ఆధారముగానే దివ్య బలి పూజ ఏర్పాటు చేయబడింది. అనగా ఏ విధముగా రొట్టె విరుచున్నప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయో దివ్య బలి పూజకు కూడా అదే శక్తి ఉంది. మన మధ్య దేవుడు ఎప్పుడు ఉన్నప్పటికీ ఆ దేవుడి యొక్క ఉనికిని మనం గ్రహించకుండా ఉన్నప్పుడు, గ్రహింపలేకుండా ఉన్నప్పుడు దివ్య బలి పూజ చేసేటటువంటి పని ఏమనగా, మన కళ్ళను తెరచి మనకు కనువిప్పు కలిగేటటువంటి విధముగా చేసి దేవుని యొక్క ఉనికిని మనం గుర్తించే విధముగా దివ్య బలి పూజ చేస్తూ ఉంది. అందుకే ఈ పఠనములో ప్రభువు ఒక పక్క లేఖనాన్ని వివరించారు, మరొక ప్రక్క రొట్టెను కూడా విరిచారు. అంటే 2 భాగాలు, దివ్య బలి పూజలో 2 భాగాలు ఉన్నాయి. బ్రేకింగ్ ఆఫ్ ద వర్డ్ అంటారు. అంటే ప్రసంగం అయిపోయిన దాకా మొదటి భాగాన్ని వాక్య పరిచర్య, వాక్యాన్ని విరచటం. 2వ భాగం రొట్టెను విరచటం, నడి పూజ, అర్పణ నుంచి చివరి దాకా ఇది 2వ భాగం. ఈరోజు సువిశేషంలో ఈ 2 భాగాలు ఉన్నాయి. యేసు ప్రభు మొట్టమొదటిగా వాళ్ళకి వాక్యాన్ని వినిపించారు, ఆ తర్వాత 2వదిగా రొట్టెను విరిచారు. అందుకే దివ్య బలి పూజ ఎట్లా ఏర్పాటు చేయబడిందనగా, ఈ 2 కూడా మనకి ముఖ్యమే. కేవలం వాక్యం అనేది సరిపోదు మనకి. ఎందుకనగా రొట్టె విరిచినప్పుడు మాత్రమే వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. అయితే పవిత్ర గ్రంథం ఈరోజు సువార్తలో చెప్తూ ఉంది వివరంగా
రొట్టె విరుచున్నప్పుడు యేసు ప్రభు 4 క్రియలు చేశారు. అదేమనగా, రొట్టెను తీసుకొని ఆయన చేసిన మొట్టమొదటి పని రొట్టెను తీసుకోవటం. రెండవది ఆశీర్వదించి, 3 త్రుంచి, 4 వారికి ఇవ్వటం. ఈ ఆయన చేసిన పనులన్నీ కూడా వివరంగా ఇవ్వబడ్డాయి ఈరోజు సువార్తలో. 4 కార్యాలు. హీ టుక్ ద బ్రెడ్, హీ బ్లెస్డ్ ఇట్, హీ బ్రోక్ ఇట్ అండ్ హీ గేవ్ ఇట్. రొట్టెను తీసుకోవటం, ఆశీర్వదించటం, త్రుంచటం, ఇవ్వటం. అలనాడు శిష్యులతో యేసు ప్రభు ఈ 4 క్రియలు చేశారు. దివ్య బలి పూజను గనక మనం భక్తితో గమనించినట్లయితే గురువు కూడా ఖచ్చితంగా ఇదే 4 క్రియలు చేస్తాడు నడి పూజలో. యేసు ప్రభు చేసింది ఏంటి? 4. రొట్టెను తీసుకోవటం, ఆశీర్వదించటం, త్రుంచటం, ఇవ్వటం. మరి గురువు కూడా ప్రభు యొక్క దేహమైనటువంటి అప్పరూపములో ఉన్నటువంటి దానిని తీసుకుంటాడు, ఆ తర్వాత దానిని ఆశీర్వదిస్తాడు, ఆ తర్వాత త్రుంచుతాడు, ఆ తర్వాత అందరికీ పంచిపెడతాడు. చూడండి, ఆ 4 క్రియలు, యేసు ప్రభు చేసిన 4 క్రియలు ప్రతి దివ్య బలి పూజలో కూడా చోటు చేసుకుంటున్నాయి. అనగా ఆ సువార్త దివ్య బలి పూజకు మూలం, ఆధారం. అందుకే దివ్య బలి పూజ యొక్క విలువను, దివ్య సత్ప్రసాదము యొక్క విలువను ఏ ప్రార్థన కూడా భర్తీ చేయలేదు. నో ప్రేయర్ కెన్ రీప్లేస్ ద వాల్యూ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్. అందుకే ఈ రోజున మనం గ్రహించాలి పూజ యొక్క విలువ. అక్కడ వాక్యం బాగుంది, ఇక్కడ వాక్యం బాగుందని పరుగులు తీయటం కాదు. దివ్య బలి పూజ యొక్క విలువను మనం తెలుసుకున్నట్లయితే ఆ పూజను మనం వదిలిపెట్టం. ప్రియ సహోదరి సహోదరులారా, చరిత్రలో అనేక వేల అద్భుతాలు జరిగాయి దివ్య బలి పూజలో రొట్టె విరచటం వల్ల. వాటిల్లో ఒక అద్భుతాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 700 సంవత్సరములో, అనగా సుమారు 1300 సంవత్సరాల క్రితం ఇటలీ దేశములో లెసెన్సియానో అనేటటువంటి ఒక ప్రాంతములో ఒక గురువు ఉండేవాడు. ఈ గురువు చాలా తెలివి కలిగినటువంటి వాడు, సైన్స్లో పట్టా కలిగినటువంటి వాడు. గురువయ్యాడు, కానీ ఆయన చేసేటటువంటి పూజ మీద ఆయనకే పూర్తిగా నమ్మకం ఉండేది కాదు. ఏదో చేస్తున్నాం, అప్పాన్ని తుంచి జనాలకు పెడుతున్నాం, అయితే దీనిలో నిజంగా ఇది యేసుప్రభు శరీరమేనా అన్నటువంటి నమ్మకం మాత్రం ఆయనకి పూర్తిగా లేదు. అవిశ్వాసముతో ఉండేవాడు. ఆ అవిశ్వాస కారణంగా గురువు జీవితాన్ని కూడా వదిలివేద్దాం అనుకునే ఆలోచన కూడా వచ్చింది. అయితే ఒకరోజు ఆయన దివ్య బలి పూజ చేస్తున్నాడు యథావిధిగానే. అంత భక్తి కూడా లేదు, ఎందుకంటే అది దేవుని యొక్క శరీరంగా మారుతుంది నడి పూజలో అని ఆయన చదువుకున్నాడు, కానీ తన యొక్క గుండెలో మాత్రం ఆ సంపూర్ణ విశ్వాసం లేదు. అది లేకుండానే ఆ పూజను చేస్తూ ఉన్నాడు. అయితే ఆ పూజలో ఒక్కసారిగా ఆ రక్తము, ఆ ద్రాక్షారసము గడ్డ కట్టి మాంసపు ముద్దలాగా మారింది. 5 ముద్దలు, 5 మాంసపు ముక్కల్లాగా ఆ రక్తం గడ్డ కట్టింది. ఆ తరువాత ఆ అప్పము ప్రభు యొక్క శరీరముగా మారింది. అది చూచి ఆయనకు అర్థం కాలేదు. దేనినైతే తాను అసలు నమ్మకుండానే పూజ చేశాడు, అయినా కూడా అది ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారటం ఆయన ఊహకు, ఆయన యొక్క సైన్స్ యొక్క పరిజ్ఞానానికి అది అంతుపట్టలేదు. అయితే ఇంకా అద్భుతం ఏమనగా, నేటికి కూడా, అనగా మనం 2017వ సంవత్సరంలో ఉన్నాం, ఇది జరిగి 700 సంవత్సరం, అనగా సుమారు 1300 సంవత్సరాలు జరిగింది. ఇప్పటికీ కూడా ఆ ఇటలీ దేశములోని సెయింట్ ఫ్రాన్సిస్ అనేటటువంటి దేవాలయంలో అలనాడు 1300 సంవత్సరాల క్రితం జరిగిన ఈ అద్భుతం ఇంకా, ఆ మాంసం, ఆ రక్తం ఇంకా భద్రపరచబడి ఉన్నాయి, నాశనము కాకుండా. మీరు ఈ యొక్క చిత్రములో ఇప్పుడు చూడవచ్చు, ఆ దేవాలయంలో ఇవి ఇంకా కూడా భద్రపరచబడి ఉన్నాయి. అయితే ఇంకొక అద్భుతం ఏమనగా, ఈ 5 మాంసపు ముద్దలు, ఒక్క మాంసపు ముద్ద తీసి బరువు చూసినా, లేదా 3 తీసుకొని ఆ 3 కలిపి బరువు చూసినా, లేదా మొత్తం 5 కలిపి బరువు చూసినా కూడా
అన్నీ సమానముగానే ఉన్నాయి ఇప్పటికీ కూడా. అది ఎట్లా సాధ్యం? ఒక్క మాంసపు ముద్ద, ఒక్క ముక్క ప్రభు యొక్క దేహం, 5 కలిపినప్పుడు ఆ ఒక్కటి 2 కూడా ఒకే బరువుని చూపిస్తూ ఉన్నాయి. దీని యొక్క భావం ఏమనగా, మనం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు చిన్న ముక్క అయినా కూడా అది నిండైనటువంటి ప్రభు యొక్క దేహమే, అది దానితో సమానమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న ధూళి దివ్య సత్ప్రసాదము కూడా అది ప్రభు యొక్క నిండైనటువంటి శరీరం అన్నదానికి గుర్తుగా ఈ 5 ప్రభు యొక్క మాంసపు ముద్ద 5 ముక్కలు కలిపినా ఒకే బరువు వస్తున్నాయి. ఒక్క ముక్క తూకం చూసినా కూడా ఒకే బరువు వస్తున్నాయి. మీరు ఈ చిత్రములో, ఈ పాత్రలో ఉన్నటువంటి దీనిని చూడవచ్చు. ఇటలీ దేశంలో ఇప్పటికీ కూడా 1300 సంవత్సరాల తరువాత కూడా అది చెక్కు చెదరలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దివ్య బలి పూజ యొక్క విలువను మనం గుర్తించాలి. ఈ దివ్య బలి పూజ అన్ని ప్రార్థనల కంటే మిన్న అయినది. మనం ఎన్నెన్నో వాక్యాలు వింటాం, ఎన్నెన్నో గొప్ప ప్రసంగాలు వింటాం. అవి బహుశా విన్నంత మాత్రమున మనం రక్షణ పొందలేం. ఎప్పుడైతే దేవుని యొక్క శరీరం నా శరీరములో ఐక్యమైపోతుందో నేను దేవుని యొక్క దైవత్వములో భాగస్థునవుతాను. అందుకే కథోలిక విశ్వాసములో ఏముంది? రోజు చూసేటటువంటి పూజే కదా, రోజు అదే ప్రార్థనలు కదా మనం అని దాని యొక్క విలువను తెలుసుకోకుండా మాట్లాడకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే దివ్య బలి పూజను వదిలిపెట్టి మనం వెళ్ళిపోకూడదు. ఏ ప్రార్థన, ఏ ప్రసంగం దివ్య బలి పూజ కంటే ఉన్నతమైనది కాదు అని ఈ రోజున మనం గ్రహిస్తూ ఆ దివ్య బలి పూజ మీద మనకున్న భక్తిని, విశ్వాసమును అధికము చేయమని ఈ పూజలో వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మను అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, వాక్యములు మనం విన్నటువంటి విధముగా దివ్య బలి పూజ ఔన్నత్యమును మనం గుర్తించి ఆ పూజ మీద మనకున్న భక్తిని అధికము చేయమని ఇప్పుడు వేడుకుందాం. ఓ ప్రభు, ఆ సత్య కథోలిక తిరుసభను, ఆ సత్య కథోలిక తిరుసభకు ప్రధాన విశ్వాస ఆయువు పట్టైనటువంటి దివ్య బలి పూజను అర్పించేటటువంటి పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను ప్రత్యేక విధముగా దీవించండి. మా అందరికీ కావలసినటువంటి నిండైనటువంటి విశ్వాసము నడి పూజలో ఈ అప్పద్రాక్ష రసములు మీ శరీర రక్తములుగా మారుతున్నాయన్నటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండి అదే విశ్వాసాన్ని ప్రపంచమంతటా ప్రకటించే శక్తిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్య బలి పూజ మీద మాకున్న భక్తిని అధికము చేయండి. 1000 ప్రార్థనలు, 1000 ప్రసంగాలు కూడా ఒక్క దివ్య బలి పూజతో సమానం కాదని మేము గ్రహించి, ఎవరైతే ఈ దివ్య బలి పూజ విలువ తెలియక ఇతర సంఘాలకు వెళ్ళి వాక్యం వింటే సరిపోతుందని అనుకుంటున్నారో అటువంటి కథోలిక బిడ్డలందరినీ కూడా తిరిగి మీ దరి చేర్చి దివ్య బలి పూజను ప్రేమించేటటువంటి శక్తిని అనుగ్రహించమని, వారి యొక్క నేత్రములను వారికి కనువిప్పు కలిగేలా నేటి సువార్తలో వలె వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రత్యేక విధముగా వేడుకుంటున్నాము. ప్రభువా, అనేక వేల కుటుంబాలు ఈ సువార్త ఉద్యమంలో సుగంధాన్ని ప్రతి ఇంటికి వెదజల్లాలి ఈ ఛానల్ ద్వారా అని ఎంతో త్యాగాలు చేశారు. ప్రభువా, అనేక మంది తమ యొక్క సంగీత నైపుణ్యాన్ని, గానామృతాన్ని, నైపుణ్యాన్ని ఈ దివ్యవాణి ఛానల్ కోసం ఉచితముగా వారి యొక్క నైపుణ్యాన్ని వారు
ప్రసాదిస్తూ ఉన్నారు ఈ ఛానల్ కోసం. ఈ బిడ్డలందరినీ కూడా దీవించి వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను మీరు వారిని ఆశీర్వదించి ఆ కుటుంబాలను ఉత్థాన క్రీస్తు యొక్క శాంతితో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. పువ్వులు ఇవిగో, ఫలములు ఇవిగో, అప్పరసములు హృదయములు ఇవిగో. పువ్వులు ఇవిగో, ఫలములు ఇవిగో, అప్పరసములు హృదయములు ఇవిగో. అర్పించుచున్నాము వినయముతో, కైకొనుము దేవ సర్వోన్నతుడా, కైకొనుము దేవ సర్వోన్నతుడా. ఆ ఆ భక్తితో మేమిచ్చు ఏకాంకయైనా మీకెంతో ప్రియమని మాకెరుకే దేవా. భక్తితో మేమిచ్చు ఏకాంకయైనా మీకెంతో ప్రియమని మాకెరుకే దేవా. స్వీకరించి దీవించు నీ బిడ్డలను, స్వీకరించి దీవించు నీ బిడ్డలను. ముదముందెదము మేము మా దేవా, ముదముందెదము మేము మా దేవా. పువ్వులు ఇవిగో, ఫలములు ఇవిగో, అప్పరసములు హృదయములు ఇవిగో. పువ్వులు ఇవిగో, ఫలములు ఇవిగో, అప్పరసములు హృదయములు ఇవిగో. అర్పించుచున్నాము వినయముతో, కైకొనుము దేవ సర్వోన్నతుడా, కైకొనుము దేవ సర్వోన్నతుడా. ఆ సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీ సభార్పణలను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించున్నట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలైన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన పాపముతో నిండిన పాపస్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది.
క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 మహోన్నతుడు, హోసానా 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 మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, హోసానా ప్రభువునకే. కీర్తి 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 రారాజుకే, కీర్తి 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 రారాజుకే. దేవుని నామము ఘనమైన నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే, కీర్తి రారాజుకే. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. శిరము వంచి స్తుతించెదము, శిరము వంచి స్తుతించెదము, ప్రభువా ఆరాధించెదము, ఆరాధించెదము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మోకరిల్లి స్తుతించెదము, మోకరిల్లి స్తుతించెదము, ప్రభువా ఆరాధించెదము, ఆరాధించెదము. ఇది మన విశ్వాస రహస్యము. యేసువా ఈ అప్పమును భుజించునప్పుడల్లా, ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడల్లా, మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును సాటెదము, మీ
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ పవిత్ర శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, ఈ దివ్య బలిపీఠం చుట్టూ చేరి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ దివ్య బలి పూజను వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోది నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సార్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము వీరికి సత్య కథోలిక తిరుసభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభువిచ్చిన శాంతి సమాధానములను పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక.
క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం, నీ పాదమే నాకు శరణం. నీ పాదమే నాకు శరణం శరణం, నీ పాదమే నాకు శరణం శరణం. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం శరణం, నీ పాదమే నాకు శరణం శరణం. నీ నీడ నుండిన చాలు, నీ నీడ నుండిన చాలు. నా యేసయ్యా నా రక్షకా, నా యేసయ్యా నా రక్షకా. నీ నీడ నుండిన చాలు, నీ నీడ నుండిన చాలు. ఏ పాప శక్తియు నన్ను కూల్చలేదు, ఏ పాప శక్తియు నన్ను కూల్చలేదు. నా యేసయ్యా నీవుండగా, నా యేసయ్యా నీవుండగా. నీ పాదమే నాకు శరణం శరణం, నీ పాదమే నాకు శరణం శరణం. నీ పాదం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు గోరి వచ్చితిమమ్మ. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణు గోరి వచ్చితిమమ్మ. కృపావరము గల తల్లి, మము కరుణించుమని వేడితిమమ్మా. కృపావరము గల తల్లి, మము కరుణించుమని